బంగారానికి అక్షయ తృతీయకి ఎటువంటి సంబంధము లేదు. ఖచ్చితంగా చెప్పగలరు? ఖచ్చితంగా. ఇదంతా మార్కెటింగ్ టెక్నిక్. మన చిన్నప్పుడు ఉందా? లేదండి. ఇప్పుడు చెప్పండి, అక్షయ తృతీయకి బంగారానికి సంబంధం ఉంటే మనం పుట్టక ముందు నుంచి మన అమ్మలందరూ కొనుక్కోవాలిగా మరి. అవును కదా. బంగారం కొనుక్కోకపోతే ఇంకా ఆ రోజు నువ్వు ఎందుకు పనికి రావన్నారు. అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి? తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, అక్షయ తృతీయ వస్తుంది కదా, కొందరు బంగారం కొనాలి అని, కొందరు కొనకూడదు అని, అసలు అక్షయ తృతీయ రోజు ఏం చేయాలంటారు? తప్పకుండా తెలియజేస్తానండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా ఆశీస్సులు. అందరికీ శ్రీమాత్రే నమః. అక్షయ తృతీయ జరుపుకోవాలా వద్దా? ఇది చాలా మీరు అడిగిన ప్రశ్న. మీరు ఇప్పుడు అడిగారు కానీ ఈ అక్షయ తృతీయ అనేది 40 రోజుల ముందు మొదలైపోయింది. అవునండి. ఆఫర్లు గోల్డ్ ఆఫర్లు. ఇప్పుడు ఇంత అమౌంట్ కట్టేస్తే అప్పుడు ఇంత బంగారం ఇస్తామని ఏవో ఉంటాయి కదా. అవునండి. ఈ ఆఫర్లతోటి అక్షయ తృతీయ అనేది ఇప్పుడు ఇంకా రాలా, అప్పుడు మొదలైపోయింది. ఎప్పుడో 40 రోజుల క్రితమే. ఇక్కడ మీరు అడిగారు నన్ను అక్షయ తృతీయ, ఆ తిథి కదా. అవునండి. అక్షయ తృతీయ. అక్షయ అంటే అక్షయం అవడం, అంటే అక్షయం, క్షయం కాకపోవడం అక్షయం. అవునండి. క్షయము అంటే నాశనం. అక్షయము అంటే నాశనము లేనిది. అందుకే పూజలో కూడా ఏం వాడతాము? అక్షతలు వాడతాం. అవునండి. అంటే అక్షతలు అంటే క్షయము కానివి. ఇక్కడ క్షయము అయ్యేదేంటి? ఇక్కడ మళ్ళీ నేను మొన్న ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం చెబుతూ, ఇప్పుడు మనందరం ఒక విషయం తెలుసుకోవాలి. ఒక్కొక్క యుగాన్ని ఒక్కొక్క లోహం పాలిస్తూ ఉంటుంది. ఈ కలియుగాన్ని బంగారం లోహం అన్నమాట. బంగారంలో కలిపురుషుడు ఉంటాడు కదా. ఉంటారు. బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. కాబట్టి కలియుగానికి సంబంధించిన లోహము బంగారము. కలియుగానికి సంబంధించిన ఇప్పుడంటే తక్కువ, మామూలుగా మనం తక్కువే వేసుకుంటున్నాం. ఆ రోజుల్లో రాజులు రాణులు ఎంతెంతో బంగారాన్ని ధరించేవాళ్ళు కదండి. మరి మన యుగ ధర్మంలో బంగారం వేసుకోవాలి. ఇప్పుడు త్రేతాయుగంలో రాయి ఉందేమో, ప్లాటినం ఉందేమో, వాళ్ళు అవి వేసుకునేవారేమో. ఇప్పుడు మన కలియుగంలో ఏంటి? బంగారం. మన యొక్క యుగానికి సంబంధించిన లోహం బంగారం. అందుకే దాని మీద మనకి ఎక్కువ వ్యామోహం ఉంటుంది. చాలా బంగారం మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది. ఇక ముందు బంగారం ప్రస్తావన తర్వాత మాట్లాడుకుంటే, ఇందాక మీకు చెప్పాను నేను, అక్షయ తృతీయ అంటే క్షయము కానిది. క్షయము కానిది ఏంటి? బంగారం కొనుక్కుంటే చాలామందికి ఏంటి అంటే అపోహ, ఆ రోజు బంగారం కొనుక్కోకపోతే క్షయమైపోతుందేమో బంగారం, అంటే తరిగిపోతుందేమో, ఉన్న బంగారం వెళ్ళిపోతుందేమో అని అపోహ ఉంటుంది. ఎందుకు వాళ్ళకి ఆ అపోహ అంటే 45 రోజుల ముందు నుంచి షాపులు వాళ్ళందరూ చెవులకు ఓదరగొట్టేస్తున్నారు. టీవీలు పెట్టినా ఎక్కడ పెట్టినా ఈ ఆఫరు ఆ ఆఫరు అది. ఇక బంగారం కొనుక్కోకపోతే ఇంకా ఆ రోజు నువ్వు ఎందుకు పనికి రావన్నారు అవస్థకి మనిషిని తీసుకెళ్ళిపోతున్నారు సైకలాజికల్గా. కాదండి, బంగారం కొనుక్కుంటే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టుగా ఉంటుంది అని కొందరు అభిప్రాయాలు ఉంటాయి కదా. అది అసలు ఆ రోజు చేయవలసింది బంగారం కొనుక్కోవడం కాదు, ఇంకా అంతే. అందుకే చెప్తున్నాను. ఇక ఆ బంగారం కొనుక్కోవడానికి అప్పే చేశారనుకోండి అక్షయ తృతీయ రోజు, గోవింద. ఎందుకంటే అక్షయ తృతీయ అంటేనే క్షయం కానిది. ఆ రోజు అప్పు చేసి బంగారం కంటే అప్పుల పాలు అయిపోవడం తప్ప ఇంకోటి. ఎందుకంటే క్షయం ఏది తరగదు, పెరుగుతూనే ఉంటుంది. అవునవును. అది ఈ పెంచుకోవాల్సింది ఏంటో ఆలోచించండి. పెంచుకోవాల్సింది బంగారమేనా, వ్యామోహమేనా? ఎంతసేపు ఇప్పుడు ఇక్కడ అందుకే చూడండి, ఆ బంగారం అనే ఆ వ్యామోహం అనే లక్షణాన్ని పెంచుకుంటూ ఉంటే అక్షయం అవుతూ ఉంటుంది. చీర కావాలి, నగలు కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఇంక ఈ వ్యామోహంలో పడి సినిమా చూడాలి, బయటికి వెళ్ళాలి, ఇది తప్ప ప్రాపంచిక వ్యామోహం తప్ప ఇంకేది ఉండడంలో అది కూడా అక్షయం అవుతూనే ఉందిగా. అవునండి. ఇక్కడ అసలు మనం చేయవలసింది ఏంటి? మా చిన్నప్పుడు శ్రీరామనవమి నుంచి మొదలు పెడితే విసనకర్రలు ఇచ్చేవారు దానంగా. అవునండి. శ్రీరామనవమి కూడా
తాటాకు విసనకర్ర. మా బ్రాహ్మణ అగ్రహారంలో కళ్యాణం అవుతుంటే అందరికీ విసనకర్రలు పంచిపెట్టేవారు. అది ఒక అంటే ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరమే కాదు, అలాగ అక్షయ తృతీయ రోజు దానము చేస్తే ఆ దాన ఫలితము మీరు పావలా చేస్తే కొండంత ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి దీన్ని అక్షయ తృతీయ. అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి? చాలామంది అక్షయ తృతీయ అంటారు, ఎవరికి తెలీదు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఏంటంటే అక్షయ తృతీయ అంటే బంగారం కొనుక్కోవాలి, ఇదే తెలుసు. రెండు రకాలుగా చెప్తారు అక్షయ తృతీయని. 2 కాదండి, 3. ఒకటి, కృతయుగము అక్షయ తృతీయ నాడు మొదలైందట. కృతయుగము. 2, పరశురామ జయంతి. పరశురామ జయంతి. ఇక 3, కృష్ణుడికి సంబంధించి కుచేలుడు అటుకులు తెచ్చిస్తే వారికి సంపదనిచ్చాడు అని చెప్పి ఒక రకంగా చెప్తూ ఉంటారు. అంటే ఆ రోజే అంటారా? ఆ రోజే అంటారు. నార్త్లో ఎక్కువ అదే చేసుకుంటారు. ఈ అక్షయ తృతీయ నాడు కృష్ణ పూజ ఎక్కువ చేస్తారు. ఈరోజు అక్షయ తృతీయ రోజు దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి పరశురామ జయంతి. అలాగే కృతయుగం మొదలైన రోజు అక్షయ తృతీయ. సరే, ఏదో మన ధర్మం ఎలాంటిది? ఒక ఆస్పీషియస్ డే, ఒక ప్రాముఖ్యత సంతరించుకుని ఉంది ఆ రోజు కనుక్కుందాం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే 3వ రోజు. తృతీయ కదా. తృతీయ అంటే 3. ఈ తృతీయ అంటే చూడండి, అక్షయ తృతీయ. నేను మళ్ళీ ఇదే చెప్తాను. అమ్మకి ఆ త్రా అనే అక్షరం ఏదైతే ఉందో త్రిపుర. ఈ 3 గుణములు సత్వరజస్తమో గుణాలని అదుపు చేసుకునే కాలం. విపరీతమైన వేడి రజోగుణం, అవునవును, దానివల్ల తమోగుణం. ఈ గుణాలన్నిటికీ నీకు సాధనా సమయం. హాయిగా ఇంట్లో కూర్చుని ఎండకి పోకుండా సాధన చేసుకునే సమయం. అక్కడి నుంచి మొదలు కళా అక్షయం అవుతూనే ఉండాలి. ఇది అక్షయ తృతీయ అంటే. ఇక అసలు ఆ రోజు చేయవలసిన పని ఏంటి? బంగారం షాప్కి వెళ్ళడం కాదు, మజ్జిగ, చెప్పులు, గొడుగు, విసనకర్ర ఇవి దానం చేయాలి. అది ఎవరికి? బాగా కడుపు నిండిపోయిన వాడికి కాదు. మనం కూడా దానం అనేది ఎప్పుడూ కూడా అపాత్ర దానం ఉండకూడదుగా. అవును కదా. ఎవరికి అవసరము, ఎండలో వస్తున్నారు, వాళ్ళకి నీళ్ళు అవసరం. ఆ రోజు కనుక ఈ దానం చేస్తే అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. ఇది అందరికీ తెలుసండి. ఇప్పుడు నేను కొత్తగా చెప్పక్కర్లా. ఎందుకంటే చాలామంది మన పెద్ద పెద్దవారు, వీరు చాగంటి వారేంటి, గరికపాటి వారేంటి, సామవేదం వారేంటి, అందరూ చెప్తున్నారు. అసలు అక్షయ తృతీయ ప్రాముఖ్యత అంటే ఏంటో చెప్తూనే ఉన్నారు. అయినా ఎవరు వింటున్నారండి? కలిమాయ అంతే అది. కానీ బంగారం ఒకటే కొనడము అక్షయ తృతీయ నాడు మాత్రం కాదు. బంగారం కొనుక్కోవాల్సిన ధనత్రయోదశి రోజు, దీపావళి వచ్చే త్రయోదశి నాడు. ఆ రోజు కూడా కొనుక్కోవాలని ఎక్కడా లేదు. ఇంట్లో ఉన్న బంగారాన్ని పెట్టి పూజ చేస్తారు ఆ రోజు. ఇప్పుడు అక్షయ తృతీయ రోజు కూడా ఇంట్లో ఉన్న బంగారానికి పూజ చేసుకోవాలి. అవసరం లేదండి. బంగారానికి అక్షయ తృతీయకి సంబంధం లేదంటారు. ఇది ఎంత ఒక బిజినెస్ టెక్నిక్. అక్షయ తృతీయకి బంగారానికి ఎటువంటి సంబంధము లేదు. బంగారానికి పూజ చేసి సంబంధించే విషయము ధనత్రయోదశి నాడు మాత్రమే. ఇక ఇంకా ఇందులో ఎంత ప్రమాదం ఉందో తెలుసా అండి? మనలాంటి సోదరీమణులు, హాయ్ ఫ్రెండ్స్, అక్షయ తృతీయ వచ్చింది, నేను ఈరోజు ఈ నగ కొనుక్కున్నాను, మీరేం కొనుక్కున్నారు? నిజంగా ఆవిడని ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేస్తారు? ఈవిడ కొనుక్కుంది కాబట్టి అప్పు చేసి అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోకపోతే మనకేమైనా నష్టం వచ్చేస్తుందేమో అని అప్పు చేసి బంగారం కొంటారు. లేకపోతే ఇంట్లో మగవాళ్ళ బుర్ర తినేస్తారు ఈ ఆడాళ్ళు. అందుకని అక్షయ తృతీయకి బంగారానికి ఎటువంటి సంబంధం లేదు. అక్షయ తృతీయకి మజ్జిగకి సంబంధం, అక్షయ తృతీయకి కొత్త కుండలకి సంబంధం, అక్షయ తృతీయకి గొడుగులకి సంబంధం. అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేయాలి. అక్షయ తృతీయ నాడు విసనకర్ర దానం చేయాలి. ఇప్పుడంటే విసనకర్రలు లేవుగులండి, కానీ దానం చేయవలసినవి. ఇవి దానం చేయడం వల్ల అక్షయం అవుతుంది. అలాగే నేను ఇప్పుడు చెప్పాను మీకు ఇందాక సాధనని. అక్షయ తృతీయ నాడు చేసే సాధన త్రిబుల్ అవుతుంది. నేను చెప్పాక ఇందాక 3 గుణాలు, సత్వరజస్తమో గుణాలు అదుపులో ఉంచుకుని సాధనా కాలం ఇదంతా అని. ఆ అక్షయ తృతీయ నాడు చేసే సాధన అక్షయ ఫలితాన్ని ఇస్తుంది.
అక్షయ ఫలితం ఇస్తుంది. ఇస్తుంది. ఇది క్షయం అవ్వదు. చూడండి, గ్రహణం నాడు ఒక నామం చేసామనుకోండి, 1000 రెట్లు ఫలితం ఎలా అయితే వస్తుందో, అక్షయ తృతీయ నాడు ఒక పుస్తకం చదివినా, ఒక పారాయణ చేసినా, ఒక స్తోత్రం నేర్చుకున్న అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. ఇది అక్షయ తృతీయ. అక్షయ తృతీయ చూడండి, దాని పేరే క్షయము కానిది. అంతే తప్ప బంగారం కొనుక్కోపోతే తరిగిపోతుంది. ఇవన్నీ రూమర్స్. బంగారానికి అక్షయ తృతీయకి ఎటువంటి సంబంధము లేదు. ఖచ్చితంగా చెప్పగలరా? ఖచ్చితంగా అక్షయ తృతీయకి బంగారానికి ఏమీ సంబంధం లేదు. మన చిన్నప్పుడు ఉందా? లేదండి. అసలు బంగారం అనే మాటే ఉందా ఎప్పుడైనా? అక్షయ తృతీయ నాడు వినలేదు. కొన్ని సంవత్సరాల క్రితం నుంచే వింటున్నాం. అక్షయ తృతీయ అనే మాటే ఎక్కువ వినున్నాం, ఎక్కడో తప్ప. అవునండి. మరి ఇప్పుడు ఎలా వచ్చిందంటారు? ఇప్పుడు చెప్పండి, అక్షయ తృతీయకి బంగారానికి సంబంధం ఉంటే మనం పుట్టక ముందు నుంచి మన అమ్మలందరూ కొనుక్కోవాలిగా మరి. అవును కదా. మరి వాళ్ళు కొనంది మన నెత్తి మీద ఎందుకు రుద్దుతున్నారు? ఇదంతా మార్కెటింగ్ టెక్నిక్. అందుకని అక్షయ తృతీయకి బంగారానికి ఏమీ సంబంధం లేదు. చక్కగా అమ్మవారి పారాయణలు చేసుకోండి. సాధనా సమయం చక్కగా చేసుకోండి. మజ్జిగ, గొడుగు, చెప్పులు, విసనకర్రలు లేవు కాబట్టి చక్కగా దానం చేయండి. హాయిగా ఒక స్తోత్ర పారాయణం చేసుకోండి. చక్కటి ఫలితాన్ని పొందుతారు. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.